అంటే దేవుని యొక్క పిల్లల్ని ప్రాణాలు తీయడానికి, దేవుని నమ్ముకున్న వారిని ప్రాణాలు తీయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని శబదాలు చేస్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏ గ్రంథాలు కూడా ప్రాణం తీయమని చెప్పట్లేదు. ఎవరిని కూడా నరకమని మర్డర్ చేయమని చెప్పట్లేదు. కానీ యేసుక్రీస్తుకు గొప్ప విషయం తెలియజేశాడు. అది పాటించినట్లయితే ఈ ప్రపంచమంతా శాంతి సందేశం అయిపోతుంది. యేసుక్రీస్తు వారు ఏమి తెలియజేశాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. అందుకు ఈ లోకానికి విరోధం అయిపోయింది. యేసుక్రీస్తు అంటే ఎందుకు ఈ లోకానికి అంత ద్వేషము అనేది మరి అర్థం అవట్లేదు. యేసుక్రీస్తు ఎవరిని చంపమనలేదు, ఆయన కత్తి పట్టుకోలేదు, ఆయన ఏమి గన్న పట్టుకోలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు. పాపం చేసి వారిని కూడా సహించాడు ఆయన. అతను కొట్టుతున్న వారిని కూడా, ఆయన హింసిస్తున్న వారిని కూడా యేసు ప్రభు ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు.